ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, కృష్ణా నది మీద ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. తొడుక్కోవడానికి చెప్పులు లేకుండే, వేసుకోవడానికి బట్టలు లేకుండే, చిరిగిపోయిన చెప్పులతోని రోడ్ల మీద తిరుగుతోళ్ళకి బెంచ్ కార్లు వచ్చినాయి. ఒక ఆయనకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వస్తే ఇంకొక ఆయనకు జన్వాడలో 100 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. అల్లుడికి మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి, వాళ్ళకి టీవీలు వచ్చినాయి, వాళ్ళకి పేపర్లు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి, వాళ్ళకి ఫామ్ హౌజులు వచ్చినాయి. కానీ మనకు మాత్రం నీళ్లు రాలే. ఆనాడు కృష్ణానదిలో వరదలు వచ్చి అలంపూరు మునిగిపోతే అలంపూరు ప్రజల కోసం బంజారాయిల్స్లో నా ఇల్లమ్మి పేదోళ్ళకి ఇల్లు కట్టిస్తాను చంద్రశేఖరరావు చెప్పిండు. ఆయన ఇల్లు అమ్మలేదు, కానీ 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నాడు. ఆ నిర్లక్ష్యం నుంచి 10 ఏళ్ళు చూసినాం. ఇక పాలమూరు ప్రజలు నిర్ణయం చేసుకోరు, మా బతుకులు బాగుపడాలంటే మట్టికి పోయినా ఇంటోడే పోవాలని పెద్దలు చెప్పారు. ఇక వాణ్యవనో వీణ్యవనో ఎవనెవనో మోసేది లేదు. మా బిడ్డ ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయి మా బిడ్డ ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఉండాలి. మా బిడ్డ ఉంటేనే మా సమస్యలు పరిష్కారం అవుతాయని పాలమూరు మొత్తం ఏకమై తెలంగాణకి ఒక స్ఫూర్తిగా నిలబడి ఈ జిల్లా నుంచి మీరు ఆశీర్వదించారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. పడవ పెట్టిన ప్రాజెక్టులను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల యొక్క సమస్యల్ని, ఈ ప్రాజెక్టుల యొక్క అనుమతుల్ని ఈరోజు సాధిస్తున్నాం. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నట్టు ఎన్ని అనుమతులు తెచ్చినా ఇవాళ 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నా నెత్తి మీద పెట్టిపోయాడు. గ్రామాలల్లో పెద్ద కుటుంబాలు ఉంటాయి, దావతుల కోసం విలాసాల కోసం తండ్రి అప్పులు చేసి అనుకోకుండా చచ్చిపోతే ఇంటి పెద్ద కొడుకుకు మొత్తం భారం అయి పడుతుంది. సంసారం ఎక్కడుందో తెలియదు, ఏ భూమి ఎవరికి తనఖా పెట్టిండో తెలియదు, ఊర్లో ఎవరి దగ్గర అందిన కాడికి ఎంత అప్పు చేసిండో తెలియదు, చుట్టాల దగ్గరకు పోతే మర్యాద లేదు, తెలిసిన వాళ్ళ దగ్గరకు పోతే సిల్లి గబ్బ బుట్టే పరిస్థితి లేదు అని మనం గ్రామాలలో చూసినాం. ఇవాళ అచ్చంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిస్థితి గదే. అనుకోకుండా కుటుంబ పెద్ద కోల్పోతే, ఇంటి బాధ్యత నెత్తి మీద పడితే, అప్పుల ఊబిలో కూరుకపోతే, సమాజంలో కష్టపడి దుక్కి దున్ని పంట పండించి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి సంసారాన్ని నడిపించడానికి పెద్ద కొడుకు ఎట్లా ప్రయత్నం చేస్తాడో, ఈ 2 ఏళ్లలో ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ సెలవు తీసుకోకుండా రోజుకు 18 గంటలు పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక గౌరవప్రదమైన స్థానానికి తీసుకొచ్చినాం. కానీ ఆయన 10 ఏళ్ళు సృష్టించిన గందరగోళం, చేసిన అప్పులు, తీసిన పరువు నిలబెట్టాలంటే ఇది సరిపోదు. కష్టపడుతున్నాం, దుక్కి దున్నంగానే పంట వండుతుందా? ఇత్తనాలు జల్లాలి, అదును అవ్వాలి, ఇత్తనాలు జల్లాలి, కాలం కలిసి రావాలి, పంట వండాలి. ఒకవేళ పంట వండినా కోతకొచ్చిన సమయంలో అకాల వర్షం వడగండ్ల వాడల పడితే పండించిన పంట కూడా నేలపాలే అవుతుంది. కాలం కూడా, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాలి. ఇవాళ తెలంగాణలో కాలం కలిసి వచ్చి దేవుడు ఆశీర్వదించిండు కాబట్టి ఇవాళ కష్టపడ్డాం. మొన్న ఆయన వచ్చిండు 2 ఏళ్ల తర్వాత, ఏదో మంచి చెప్తాడేమో అనుభవంతో నేను అనుకున్నా. పెద్ద మనిషి కదా, మనం కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడేం అనలేదు. ఏదైతే